వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈరోజు మన గెస్ట్ జడ్జి రామకృష్ణ గారు మనకు లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి లలిత్ కుమార్ గారు. నమస్కారం సార్. రామకృష్ణ గారు, అసలు మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, అట్లాగే మన శాసనసభలో కూడా ఏం జరుగుతుందనే విషయం పబ్లిక్ కొద్దిగా బాగా చర్చించుకుంటున్నారు ఈ మధ్య. అసలు మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఏదో జరుగుతోంది అనే భావన పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతుంది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది సార్? లలిత్ కుమార్ గారు, ముఖ్యంగా రాజకీయం అంటేనే అది ఒక నిషేధిత పదార్థం అయిపోయింది అన్ని చోట్ల. ఇక్కడ ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా బీజేపీ వాళ్ళ అధిష్టానం అసలు ప్రజల కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఇది బాగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. కూటమి ప్రభుత్వం మేము సూపర్ 6 సూపర్ సక్సెస్ అయ్యాం, మేము హామీలన్నీ అమలు చేసేసాం, ప్రజలకు చాలా మంచి చేస్తున్నామని మాత్రము కూటమి ప్రభుత్వం ప్రకటనలు భారీ ఎత్తున ఇస్తుంది, భారీ ఎత్తున విజయోత్సవ సభలు పెడుతున్నారు. రకరకాలుగా వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఈవెంట్లకు వెళ్ళిపోయారు. ఎస్, కూటమి ప్రభుత్వం ఈవెంట్లు చేసుకుంటూ కూర్చుంటోంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ శాసనసభ జరిగినటువంటి విధానం ఒకసారి గమనిస్తే, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా మనకు ఎందుకు ప్రజాస్వామ్యం చెప్పండి? డిక్టేటర్షిప్ ఇచ్చేస్తే బాగా పోతుందిగా. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షము పాలకపక్షము కూర్చొని శాసనసభ వేదికగా చట్టపరమైనటువంటి పరిధిలో ప్రజలకు ఉన్నటువంటి కష్టసుఖాలను చర్చించి మరింతగా చేయవలసిన కార్యక్రమాలను నిర్దేశన చేసి తప్పులను సరిచేసి చట్టాలను రూపుదిద్ది ప్రజాపాలన జనరంజకంగా ఉండడానికి తయారు కాబడ్డదే ప్రజాస్వామ్యంలోని శాసనసభలు కానీ పార్లమెంట్. మన కర్మ ఏంటో గాని ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఉంది, కానీ శాసనసభలో జరగవలసిన కార్యక్రమాలు జరగట్లేదు. శాసన మండలి ఉంది, అక్కడికి మాత్రము జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీలను పంపిస్తాడు. శాసనసభకు మాత్రం ఎమ్మెల్యేలను పంపడు, తను రాడు. ఇటువంటి క్రమంలో పాపం కొంచెము కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకు ఒక ఉత్సాహం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ప్రతిపక్షం వేసే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఆ అవకాశం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడు వీళ్ళే ప్రశ్నలు సంధించుకుంటున్నారు. వీళ్ళలో ఉన్నటువంటి అంతర్మదమైనటువంటి వాంఛలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాలంటే మన బోండా ఉమా గారు సీనియర్ ఎమ్మెల్యే, ఆయన సుజనా చౌదరి గారు ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఒక సీనియర్ పొలిటీషియన్, ఆయన ఎంపీగా ఉండి మంత్రిగా చేసి వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు అసెంబ్లీలో కొంచెము ఏంటి కూటమి ప్రభుత్వంలో లుకలుకలా అంటే జనసేనకు టార్గెట్ చేస్తూ టీడీపీ వాళ్ళు, టీడీపీని టార్గెట్ చేస్తూ జనసేన వాళ్ళు మాట్లాడుకోవడము ఒకంతగా బాధ కలిగించిందండి లలిత్ కుమార్ గారు. ఎందుకు బాధ కలిగించిందంటే, మనమంతా ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. నువ్వు అటువైపున పడవకు పక్క పెడతా నువ్వు కూర్చుంటే, ఇటువైపున వీళ్ళు పడవకు పక్క పెడతా వీళ్ళు కూర్చుంటే మునిగిపోయేది ఎవరు? మీరే. నడిసంద్రంలో మునిగిపోతారు అంతే. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు కానీ కొనసాగిస్తే, ఈ విధమైనటువంటి పద్ధతి మీరు అవలంబిస్తే, అధినాయకుడు ఏం చెప్పాడు, అధినాయకుడు మనోభావాలు ఏంటి, అధినాయకుడికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి మీరు గమనించకుండా మీ ఇష్ట ప్రకారం మీరు అసెంబ్లీ వేదికగా మీరు అడుగుతున్న ప్రజలు చర్చిస్తారు. అసలు ఏం జరుగుతోంది కూటమి ప్రభుత్వంలో? కలిసి ఉన్నారా, కలిసి కాపురం చేస్తున్నారా, కలహాల కాపురం చేస్తున్నారా? అంతెందుకండి, బాలకృష్ణ గారి యొక్క ఎపిసోడ్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది ప్రపంచవ్యాప్తంగా. అసలు వాళ్ళు అయితే జనసేన వాళ్ళు ఒక పక్క, చిరంజీవి అభిమానులు ఒక పక్క, బాలకృష్ణ మీద 3000 కంప్లైంట్లు ఇస్తామని వాళ్ళు
ప్రతి 300 పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామని వాళ్ళు 300 కంప్లైంట్స్. ఆ అక్కడ బాలకృష్ణ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టడం, అసలు కనీసము ఏం బాలకృష్ణ గారు ఏమన్నారు, చిరంజీవి గారు ఏం సమాధానం ఇచ్చారు, ఆ రెండింటిని పక్కన పెట్టేసి ఎవరికి నచ్చిన అజెండా వాళ్ళు నెత్తినెత్తుకొని, ముఖ్యంగా వైసీపీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వంలో జొరబడ్డారండి. లలిత్ కుమార్ గారు, ఇది వాస్తవం. వైసీపీలో పదవులు అనుభవించి వైసీపీకి పనిచేసి జగన్మోహన్ రెడ్డిని భుజాలేసుకొని మోసినటువంటి చాలా మంది నాయకులు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చేరి కూటమి ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తూ ఇటువంటి అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమైనా వీళ్ళ చేత కోవర్ట్ ఆపరేషన్ నడిపిస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి కదా. అనుమానాలు కలగడం ఏంటండి, వాస్తవం ఇది. నేను చెప్తుంటాను, కూటమి ప్రభుత్వం అంటే కేవలము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదండి. దాంట్లో పెద్దిరెడ్డి వర్గం ఒకటి ఉంది, అది కూడా 4వ పిల్లర్గా కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తుందని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు మా రాయలసీమ మొత్తం టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా కూటమి చంద్రబాబు నాయుడు గారి విజన్ కోసం కానీ లోకేష్ గారి విజన్ కోసం కానీ పనిచేస్తున్నటువంటి నాయకులు చాలా తక్కువ రాయలసీమలో. అందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్ లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఎలా సీఎం చేయాలి, జగన్మోహన్ రెడ్డికి పోయిన పరువు ఎలా తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఎలా మనము రెడ్డి రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి ఈ రాష్ట్రంలో అంటూ వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి దూరం చేయడం. ఫ్రమ్ డే 1 నుంచి వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విడదీయడం. ఆ కుట్రలో భాగంగా చిన్న అవకాశం వచ్చినా కూడా వాళ్ళు దాన్ని చాలా విపరీతంగా వాడుకుంటున్నారు. వాళ్ళకు మైలేజ్ కూడా వస్తుంది దానివల్ల.